హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు మన పీడిఆర్ బాయ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. ఓవైపు వేదంలా ఘోషించే గోదారమ్మ, మరోవైపు అమరధామంలా బాసిల్లే రాజమండ్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరి దర్శన భాగ్యం భక్తులకు ఒక మధురమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో మాత్రమే జరిపే భస్మాభిషేకాన్ని ఇప్పుడు మన రాజమండ్రిలో కూడా భక్తులు దర్శించవచ్చు. ఇక్కడ నిత్యం ఓం నమశివాయ అనే వేదమంత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. మన సౌత్ ఇండియా మొత్తానికి ఒకే ఒక్క మహాకాళేశ్వర టెంపుల్ మన గోదావరి నది ఒడ్డున కొలువు తీరింది. ఈ టెంపుల్కి సౌత్ రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు. మన ఇండియాలో ఈ టెంపుల్ని రెండవ ఉజ్జయిని అని అంటారు. ఈ టెంపుల్ నిర్మాణం కోసం మొదట రాజమండ్రిలో ఉన్న కొంతమంది మార్వాడీలతో పాటు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన పట్టపగల వెంకట్రావు అనే వ్యక్తి శ్రీకారం చుట్టారు. ఉజ్జయిన్లో మహాకాళేశ్వరునికి జరిపే భస్మాభిషేకాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. అదేవిధంగా మన సౌత్ ఇండియా ప్రజలకు భస్మాభిషేక అనుభూతి కలగాలనేసి ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించారు. మన పవిత్ర గోదావరి నది తీరాన గౌతమి ఘాట్లో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్ హైట్ చూసుకుంటే 109 అడుగుల ఎత్తు నిర్మించారు. ఈ టెంపుల్ 4 వైపులా 75 అడుగుల ఎత్తైన 4 గోపురాలు, 50 అడుగుల 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులు ఆవిష్కరించారు. ఇవన్నీ చూస్తుంటే మన మనసులో ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది. ఈ టెంపుల్ గర్భాలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉండడం అన్నది ఒక విశేషం. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం 64 చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్నీ చూడడానికి చాలా అద్భుతంగా నిర్మించారు. ముందు ఈ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్న తర్వాత మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళేలా ఈ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్లోని ప్రధాన శివలింగంతో పాటు నందులు తిరుమలలో తయారు చేయగా, చిన్న చిన్న టెంపుల్స్లో ఉన్న విగ్రహాలు రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేశారంట. ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ టెంపుల్లో ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య జరిగే భస్మాభిషేకానికి వందల మంది భక్తులు వస్తుంటారంట. ఈ భస్మాభిషేకానికి రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుండి శాస్త్ర పద్ధతిలో చితాభస్మాన్ని తీసుకువస్తారు. తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరునికి అభిషేకం చేస్తారు. మరణించిన వారి ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మంతో శాంతిస్తుందని భక్తుల నమ్మకం. ఉజ్జయిన్లో అయితే భస్మాభిషేకానికి మగవారిని మాత్రమే అనుమతిస్తుంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆడవారికి కూడా అనుమతిస్తున్నారు. ఈ టెంపుల్ 2022లో ప్రారంభమైనప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలోనే ప్రజల మనసుల్లో మాత్రం గెలుచుకుంది. ఈ టెంపుల్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా మన మహాకాళేశ్వరుని దర్శనం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ మన రాజమండ్రి మహాకాళేశ్వరుని దర్శించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ మార్నింగ్ 4 లోపు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి టెంపుల్ని. ఎందుకంటే మీరు మార్నింగ్ 4 లోపు మాత్రం విజిట్ చేశారనుకుంటే మాత్రం మహాకాళేశ్వరునికి జరిపే భస్మాభిషేకాన్ని అయితే దర్శించవచ్చు. ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకునే వారికి మాత్రం చెప్పవలసింది ఏంటంటే, మార్నింగ్ 3:30 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా ఓపెన్ చేసి ఉంటుంది. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 4:30 నుండి నైట్ 8:30 వరకు మళ్ళీ ఓపెన్గా ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్లోకి అడుగుపెట్టిన వెంటనే మనకైతే ఒక అందమైన అనుభూతితో పాటు డెవిటేషనల్ ఫీలింగ్ అన్నది మన మనస్సుకి అతుక్కుపోతుంది. ఇక్కడ రాత్రిపూట జరిగే పూజలో మాత్రం నక్షత్రహారతితో పాటు ధూపం సమర్పిస్తారు. ప్రతి సోమవార సంధ్యావేళలో మాత్రం పల్లకి సేవ ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న 64 ఆలయాలలో 32 ఆలయాలు శివతత్వానికి అయితే ఇంకా 32 ఆలయాలు విష్ణుతత్వానికి రూపుదిద్దుకున్నాయంట. ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా సరే రాజమండ్రి వస్తే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ టెంపుల్ మన రాజమండ్రిలో ఉండడం అన్నది మన తెలుగు ప్రజల అదృష్టం అని అనుకోవాలి.
ఈ వీడియోనైతే ఇంతటితో ముగించేద్దాం. మరి కొన్ని రోజుల్లో మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్తో పాటు ఇంకా మంచి మంచి టెంపుల్స్ అయితే మీకు చూపిస్తా. మన పీడిఆర్ బాయ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, త్వరలో కలుద్దాం. బాయ్, ఉంటాను.